పల్లవి దగ్గరికైతే అందరూ వస్తూ ఉంటారు. అందరూ ఇలా వచ్చి చాలా ప్రమాదం నుంచి తప్పనివమ్మా, నీకు అబార్షన్ అవ్వలేదు. నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ అబార్షన్ టాబ్లెట్స్ అంట. నీకు ఆ అబార్షన్ టాబ్లెట్స్ ఎలా వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలకి చక్రవర్తి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే, అయినా నీకు ఆ టాబ్లెట్స్ ఎలా వచ్చాయి అని అంటే, విటమిన్ టాబ్లెట్స్ అని వేసుకున్నాను. నాకు ఆ టాబ్లెట్స్ ఏంటనేది తెలియదు అనేది అనేస్తూ ఉంటుంది పల్లవి. ఇక చాలా గండం నుంచి తప్పోనం తెలుసా, మన బిడ్డ అని చెప్పేసి అంటూ ఉంటాడు కమల్. అయినా చూసుకోవాలి కదమ్మా అవి ఏ టాబ్లెట్స్ అనేది, చూసుకోకుండా అలా ఎలా వేసుకుంటావు? చిన్నదిలో ప్రమాదం తప్పోయింది, అది అబార్షన్ టాబ్లెట్ అయినా నీకు పని చేయలేదంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక చక్రవర్తి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక కమల్ అయితే, నిజంగా తెలుసా మన బిడ్డకి ఆయుష్ ఉంది కాబట్టి నీకు ఏ ప్రమాదం జరగలేదు, మన బిడ్డ మనకి దక్కాడు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఈడు ఓవరాక్షన్ అని చెప్పి పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. నిజంగా ఇన్ టైంకి వదిన అమ్మ నిన్ను హాస్పిటల్కి తీసుకురాకపోతే ఎంత ప్రమాదం జరుగుండేదో అని చెప్పి కమల్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. నిజంగా ఇదంతా వదిన అమ్మ వల్లే జరిగింది అంటే ఇక పల్లవి వాళ్ళ అమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. అయినా నీకు అబార్షన్ టాబ్లెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంట్లోకి అబార్షన్ టాబ్లెట్లు ఎలా వచ్చాయి అని వాళ్ళ అమ్మ అడిగేసరికి, ఏమో అమ్మ అది విటమిన్ టాబ్లెట్ అనుకుని వేసుకున్నాను, నాకు కూడా తెలియదు, ఆ టాబ్లెట్ నాకు పల్లవి అక్క ఇచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంట్లోకి అబార్షన్ టాబ్లెట్లు ఎలా వచ్చాయి అని అడిగేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఇచ్చిందా అని అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అవని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అవి అబార్షన్ టాబ్లెట్లని నాకు తెలియదు, నాకు విటమిన్ టాబ్లెట్లనే నేను కూడా ఇచ్చాను అనేది అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అన్న మాటలకైతే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ అయితే అవని కాసి డౌట్గా చూస్తూ ఉంటారు. ఇక వాళ్ళ బామ్మ అయితే, ఇదంతా చేసింది నువ్వు నాకు తెలుసు, నువ్వు పల్లవి మీద పల్లవిని ఇంట్లో ఉంచడానికి నచ్చుకోవడం లేదు అని చెప్పి అవనినైతే నానా మాటలు అంటూ ఉంటుంది. ఇక అవని ఇదంతా చేసిందని తెలిసి పల్లవి వాళ్ళ అమ్మ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు.